సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సాయిబాబాపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ షిరిడి సాయిబాబా మందిరాల సమైక్య ఖండించింది. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో సాయిబాబాపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. బాబా ముస్లిం అని, బాబా మందిరాలు మసీదులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర షిరిడి సాయి మందిరాల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు అలహరి చంచలరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాయిబాబా సనాతన హిందూ ధర్మానికి ప్రతినిధి అని అన్నారు. సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి గోపాలుని హరిహరరావు, దేవకి సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోపాలుని హరిహరరావు. నేను ఆంధ్ర రాష్ట్ర షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ మధ్యకాలంలో బాబా గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తూ కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు బాబా తత్వాన్ని తట్టుకోలేక, బాబా మందిరాల యొక్క విశిష్టతను తట్టుకోలేక, బాబా సేవా కార్యక్రమం తట్టుకోలేక, బాబా యొక్క భక్తులు తట్టుకోలేక బాబా యొక్క భక్తిని తగ్గించాలని ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది అజ్ఞానులైన కరుణాకర్ గారు, అదేవిధంగా లలిత కుమార్ గారు, వారి బృందము బాబా యొక్క తత్వం పైన అసత్యపు ప్రచారాలు చేస్తూ బాబా భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా తప్పు. బాబా గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాబాను కొలుస్తున్నారు. కొన్ని లక్షలాది మందిరాలు నిర్మించారు. కొన్ని కోటాను కోట్ల మంది భక్తులు బాబాను అనేక దేశాలలో ప్రార్థిస్తున్నారు. కారణం ఏమిటంటే బాబా గారు ప్రత్యక్షంగా, పరోక్షంగా భక్తులకు అద్భుతమైన అనుభూతులు ఇస్తున్నారు. వారి భక్తులు వారు చేసుకుంటున్నారు. ఆరోగ్యపరమైన, రాజకీయపరమైన, ఉద్యోగపరమైన, సంతానపరమైన కోటాను కోట్ల కోరికలు తీరుస్తున్నారు. అందుకని ఈరోజు బాబా భక్తులు అయ్యారు. ఈరోజు హిందువులందరూ కూడా బాబాను సాక్షాత్తు దత్తస్వరూపంగా కొలుస్తున్నారు. బాబా ఎవరయ్యా అంటే సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క అవతారం. ఆ అవతారం అనే యొక్క భావనతో ఈరోజు కొలుస్తున్నారు. బాబా గారు అనేక మంది భక్తులకు ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక ఆంజనేయ స్వామిగా, ఒక దత్తుడిగా, అదేవిధంగా ఒక శ్రీమన్నారాయణుడిగా, ఒక శ్రీకృష్ణ పరమాత్ముడిగా అద్భుతమైన అనుభవాలు ఇచ్చారు, అనుభూతులు ఇచ్చారు. కారణము బాబాగారు సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ కాబట్టి. అదేవిధంగా శివుని రూపంలో కూడా మేఘశ్యామునికి శివుని యొక్క రూపంలో కూడా బాబా దర్శనమిచ్చారు. కారణం బాబాగారు దత్తుని యొక్క అంశ. బాబాగారు జీవించి ఉన్నంత కాలము బాబాగారు 100% సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటించారు. బాబాగారు జీవించిన 60 సంవత్సరాలు ప్రతిరోజు రామాయణ, భారత, భాగవత
ప్రవచనాలు, విష్ణు సహస్రనామ పారాయణము, పంచదశి, వేదము, గురుచరిత్ర నిత్య పారాయణం ఉండేది. ప్రతిరోజు దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు అగ్నిహోత్రం ధుని అంటే హోమము, నిత్యాగ్నిహోత్రం. 60 సంవత్సరాలు బాబాగారు నిత్యాగ్నిహోత్రం వెలిగించారు. అదేవిధంగా తులసీకోట, ఘంటానాదం, ఈ విధంగా బాబాగారు ప్రతిరోజు నిత్య అన్నదానము, సామాజిక సేవ, వైద్యము, అనేక మంది భక్తులకు రోగాలు తగ్గించడం. కాబట్టి బాబాగారు గత 60 సంవత్సరాలు కూడా 100కి 100 సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని పాటించారు. ఈరోజు కూడా బాబా మందిరాలలో కూడా సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలు పాటిస్తూ ఉన్నాము. ప్రతి పండగలు చేస్తున్నాము. బాబా మందిరాలలో జరిగేది విష్ణు సహస్రనామ పారాయణము, భారత భాగవత పారాయణాలు, 4 పూటల హారతులు, అష్టోత్తర సహస్రనామ పూజావళిలే. కొంతమంది మూర్ఖులు, అజ్ఞానులు ఈరోజు బాబా ఒక ముస్లిం అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు చెప్పారు ముస్లిం అని? బాబా పుట్టుక తెలుసా? బాబా తల్లి తెలుసా? బాబా తండ్రి తెలుసా? బాబా ఎక్కడ పుట్టాడో తెలుసా? ఏమని తెలిసి వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. బాబా గారు జీవించున్నప్పుడు 60 సంవత్సరాలు ఒక హైకోర్టు జడ్జీలు, జిల్లా కలెక్టర్లు, మ్యాజిస్ట్రేట్స్, వేద పండితులు, బ్రాహ్మణోత్తములు 60 సంవత్సరాలు సేవించారు. 60 సంవత్సరాలు సేవించినా కూడా బాబా కులము తెలియదు, మతము తెలియదు. బాబా మహమ్మదీయులకు వారికి చెప్పవలసిన ఆచార సంప్రదాయాలు వారికి చెప్పేవారు, హిందువులకు చెప్పవలసిన హిందువులు చెప్పేవారు. ఈ యొక్క హిందూ ముస్లిం యొక్క సమైక్యతను బాబా కాపాడాడే తప్ప బాబా ఎక్కడ కూడా తన కులం గురించి కానీ మతం గురించి కానీ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి గత 100 సంవత్సరాల నుంచి లేని బాబా యొక్క ఈ యొక్క మతము, కులం విషయము ఈరోజు ఎందుకు వచ్చింది? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? బాబా కులము మతం ఎక్కడ తెలియదు, ఎవరికి తెలియదు, బాబా చెప్పలేదు. ఈరోజు ఎందుకు మతము ముస్లిం అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే, ముస్లిం అని ప్రచారం చేస్తే హిందువులలో ఇలాంటి మతపరమైన అంశం వచ్చినప్పుడు బాబాను కొలవకూడదు అనే ఒక అసత్యపు ప్రచారాన్ని తీసుకొచ్చి హిందువులలో చీలికలు తీసుకొచ్చి, హిందూ మతంలో చీలికలు తీసుకొచ్చి, హిందువులలో విద్వేషం కలగజేసి హిందువులు కొట్టుకునే విధంగా మత ద్వేషాలు తీసుకురావడానికి ఈ యొక్క లలిత కుమారు, అదేవిధంగా కరుణాకర్ బ్యాచ్ చేసే ఒక కుట్ర. కాబట్టి ఈరోజు బాబా మందిరాలు మసీదులు అంటున్నారు. మసీదులు అంటే అర్థం తెలుసా? మసీదులు అంటే 5 పూటలు నమాజ్ చేస్తారు. మసీదులలో పురుషులు మాత్రమే వెళ్తారు. ఈరోజు బాబా మందిరాల మసీదులా? బాబా మందిరాలలో 4 పూట హారతులు జరుగుతున్నాయి, విష్ణు సహస్రనామాలు జరుగుతున్నాయి, అదేవిధంగా దీపారాధన జరుగుతుంది, భౌతికత జరుగుతున్నాయి, రామాయణాలు జరుగుతున్నాయి, భారతాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా బాబా మసీదులలో నమాజులు చేస్తున్నారా? కాబట్టి వాళ్ళకు మసీదులు అంటే అర్థం తెలుసా? మందిరాలు అంటే అర్థం తెలుసా? ఎందుకు ఈ విధంగా మసీదులు అంటున్నారు అంటే, మీరు ఏదో రకంగా బాబా మందిరాలను తప్పుదోవ పట్టించి, బాబా భక్తులు తప్పుదోవ పట్టించి, హిందూ మతంలో చీలికలు తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పనిగట్టుకున్నారు మీరందరూ కూడా. ఈరోజు మీ పైన షిరిడి సంస్థానం వారు, అనేక సంస్థానం వారు కోర్టులో కేసులు వేశారు, అరెస్ట్ వారెంట్లు కూడా వచ్చాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, ఏమనంటే వెంటనే వారిని అరెస్ట్ చేయండి, వెంటనే వారిపైన చర్య తీసుకోండి. మీరు అరెస్ట్ చేయకుండా చర్య తీసుకోకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో షిరిడి సాయిబాబా మందిరాలకు పిలుపునిస్తే ఈరోజు 3500 బాబా మందిరాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు బాబా మందిరాలకు ఒకసారి పిలుపునిస్తే కొన్ని 100,000 కేసులు వాళ్ళపైన పడతాయి. కొన్ని వేల మందిరాల వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఒక పెద్ద ఉద్యమం అయిపోతుంది. అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారిని సవినయంగా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ విధంగా విమర్శిస్తూ బాబా తత్వాన్ని పక్కకు తీసుకొచ్చి ఈ యొక్క మత సామరస్యాన్ని దెబ్బతీసి హిందువులలో అనేకత తీసుకొస్తున్నారో వారి మీద వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే, మాలో కొంతమంది తెలిసి తెలియక ఈ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యులు గారిని, రామానుజాచార్యులు గారిని, మధ్వాచార్యులు గారిని, పీఠాధిపతులు కానీ తెలిసి తెలియక కొంతమంది విమర్శిస్తున్నట్టు తెలిసింది మాకు. అది చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాం. జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మాకంతా పూజనీయులు వారు. అదేవిధంగా ఈ యొక్క శంకరాచార్యులు గారి యొక్క పీఠాలు కానీ, శృంగేరి పీఠాలు కానీ, అదేవిధంగా మన చిన్నజయ స్వామి కానీ, వీరందరూ కూడా మాకు పూజనీయులు. వారందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, పరిపూర్ణానంద స్వామి, వీరందరూ కూడా బొద్దిగది పద్మాకర్ గారు అద్భుతంగా బాబా గురించి ఎన్నో ఉపన్యాసాలు చెప్పారు. వారంటే మాకు గౌరవం ఉంది. ఈరోజు కూడా బాబా మందిరాల మేము వారిని పిలిపించి వాళ్ళతో ప్రవచనాలు చెప్పిస్తాం. ఈ మహనీయులందరినీ కూడా మేము బాబా మందిరాల తరపున గౌరవిస్తున్నాం.
కాబట్టి బాబా మందిరాల వారిని అదేవిధంగా సాయి భక్తులు కూడా మరొకసారి వేడుకుంటున్నాం. దయచేసి ఈ పీఠాధిపతులను విమర్శించడం కానీ, అదేవిధంగా ఈ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్యులను విమర్శించడం కానీ, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి కోటేశ్వరరావు లాంటి విమర్శించడం కానీ ఎవరు దయచేసి చేయొద్దు. వారందరూ కూడా మనకు పూజనీయులు. కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. కాబట్టి బాబా మందిరాల్లో బాబా భక్తులు కోరుకోవడం ఏంటంటే వీళ్ళందరూ కూడా సనాతన హిందూ ధర్మ సంప్రదాయానికి ప్రతినిధులు కాబట్టి వారందరినీ కూడా మనం గౌరవిద్దాం. షిరిడీ సాయినాథుడు ఆయన దేవుడు అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. భక్తులు కూడా దేవుడుగా చూడలేదు. ఆయన్ని ఒక గురువుగా ఎంచుకున్నాం. గురువుగా ఎంచుకున్నామంటే శ్రీకృష్ణ భగవానుడే గురువుని ఆరాధించుకొని విద్య నేర్చుకున్నాడు. కాబట్టి అలాగే రాముడు కూడా విద్య నేర్చుకున్నాడు గురువు దగ్గర. కాబట్టి గురు సాంప్రదాయంలో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఈ ముగ్గురు కూడా షిరిడీ సాయినాథుడి యొక్క అంశ. ఆయన ఇందాక సమైక్య సభ్యులు చెప్పినట్టుగా వారు ఏ రోజు కూడా ద్వారకామాయిలో కూర్చొని మన సాంప్రదాయ సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తుల్లో ఒక గురువుగా షిరిడీ సాయినాథుడు మనందరికీ కూడా నేర్పించాడు. ఈరోజు దేవాలయాలు గడప గడపకి, ప్రతి విలేజ్లో కూడా గడప గడపకి కూడా సాయి మందిరాలు చిత్రపటాలు ఉంచుకొని పూజలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి విలేజ్లో కూడా దేవాలయాలు నిర్మించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3700 దేవాలయాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఏదో ప్రభుత్వాలు సహకరించి కాకపోయినా కూడా అందరూ కూడా భిక్షాటం ద్వారానే ఈ దేవాలయం నిర్మించుకున్నారు. ఒక గురువుగా, ఏకలవ్య శిష్యులుగా మేమందరం కూడా ఆయన ఎంచుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా హిందూ ధర్మాన్ని గురించే మనం ప్రచారం చేస్తున్నాం. హరికథలు కానీ, పారాయణలు కానీ, రామాయణ, మహాభారత ఇవన్నీ కూడా చెప్పిస్తున్నామంటే గురు సాంప్రదాయంలో ఆయన నేర్పింది మాకందరికీ కూడా సనాతన ధర్మాన్ని కాపాడండి అనే ఉద్దేశంతోనే ఆయన కాపాడి ఈ రోజున మనందరికీ కూడా ఆయన గురువుగా ఉండి సర్వేముఖంగా మనందరికీ కూడా మేము కేవలం గురువుగా కాకుండా ఆయనలోనే కృష్ణుడిగా కానీ, రాముడిగా కానీ, శ్రీ మహావిష్ణువుగా కానీ, దత్తాత్రేయ పరిపూర్ణమైనటువంటి అవతారంగా భావించి మేము భక్తులు చేసుకున్నామే కానీ దాని మీద ఈ మధ్య వచ్చేటువంటి విమర్శలన్నీ కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇవి సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకం. కాబట్టి ఈరోజు ఈ సమాజాన్ని ఈ విధంగా కొంతమంది అజ్ఞానులు, ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానుల్ని జ్ఞానవంతులు చేయడానికే నేను వచ్చానని చెప్పాడు షిరిడీ సాయినాథ్. అలాంటి అజ్ఞానులు ఈ రోజున ఆయన మీద ముస్లిం అని రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎవరైనా ఈ భూమి ప్రపంచంలో ఎవరైనా తల్లికి పుట్టినవాడు ఎవరైనా సరే తండ్రి పేరు కానీ, తల్లి పేరు కానీ, ఊరి పేరు చెప్పినటువంటి మహానుభావులు ఎవరు ఉండరు, అందరూ చెప్పుకుంటారు. కానీ ఈ రోజున ఆయన చెప్పినట్టు విధంగా ఆయన అయోనిజుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరికి వచ్చాడో, ఎవరికి పుట్టాడో తెలియదు. ఇవాళకి కూడా ఇన్ని గ్రంథాలు రాసిన వాళ్ళకి అవి తెలియదా? తెలుస్తూ, కానీ ఎవరికి తెలియదు. కాబట్టే మనం చూసేటువంటి పీఠాధిపతులందరూ కూడా మన కళ్ళ ముందే జన్మించినటువంటి వాళ్ళుగా అయోజనులు కారు. కానీ ఈ రోజున శ్రీశైలం కానీ, కాశీ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ విగ్రహాలు ఎవరు పెట్టారంటే అయోనిజుడిగా వాళ్ళంతా కూడా తయారు. మనం స్వామి సాక్షాత్తు వాళ్ళు అయోనిజులుగా జన్మించారు అక్కడ. కాబట్టే ఈ పూజలన్నీ కూడా మనం అందుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి విమర్శల్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ యొక్క సమైక్య ద్వారా మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే గురువుని, దేవుణ్ణైనా నిందించవచ్చో కానీ ఒక్కోసారి గురువుని నిందించకూడదు. గురువుని నిందిస్తే అది చాలా మహాపాపం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్
కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.